త్వరలోనే నా అనుచర వర్గము అదేవిధంగా దళిత నాయకులు నేను రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ముందుగా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగాను. కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది. నన్ను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది, ఎమ్మెల్యే పోయింది, రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి. నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను. కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది, సర్టెన్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వీడు పిచ్చోర్రా అనుకుంటారు. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచి కూడా ప్రజానాయకుడు ఉన్న ప్రజాభిప్రాయం మేరకు, దళితుల అభిప్రాయం మేరకు, దళితుల ఆత్మగౌరవం పెరగడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తానా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటానా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది. ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి అంటే ఇది పార్టీ కార్యక్రమాలు తర్వాత ఎంపీ టికెట్ దానికి సంబంధించింది కాదండి. ఇది మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవానికి సంబంధించిన